8:30, 9 కల్లా మొబైల్ పక్కన పెట్టేయాలి. అవసరం ఉంటే యూజ్ చేయాలి. లేకపోతే అవసరం లేదు. ప్రశాంతంగా పడుకుంటే మంచి నిద్ర. నిద్ర ఈజీ థింగ్. ఎప్పుడు మనం ఆలోచించడం ఓవర్ థింకింగ్ వదిలేయాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా కూర్చుంటే ఎందుకొస్తది నిద్ర? తిరుగుతానే ఉంటది బ్రెయిన్‌లో మ్యాటర్. నిద్ర ఎందుకొస్తది? ఎందుకొస్తది? సో, ఓవర్ థింకింగ్ ఆపేసి, మొబైల్ పక్కన పెట్టేసి దూరంగా, ప్రశాంతంగా బై 6, 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసుకొని, 9:30, 10 కల్లా బెడ్ ఎక్కితే ప్రశాంతంగా పడుకుంటాం. మార్నింగ్ తొందరగా లెగుస్తాం. యాక్టివిటీ ఉంటది. మోషన్స్ ఆఫ్ అవుతది. టైంకి తింటాం. త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటాం. సో, కాబట్టి నిద్రలేమి సమస్య మనం అశ్రద్ధ చేస్తే ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. రకరకాల బీపీలు, షుగర్‌లు, బరువు పెరిగిపోవడాలు, మోకాళ్ళ నొప్పులు, రకరకాల సమస్యలొస్తాయి. కరెక్ట్ టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రిక్ రాకపోతే బరువు. బరువు లేకపోతే బరువు ఎందుకు పెరిగిపోతున్నాం అనే ఆలోచనతోనే బీపీ. బీపీ పెరిగిపోతేనే షుగరు. ఇవన్నీ ఒక ఆస్తుల్లాగా పెరిగిపోతూనే ఉంటాయి. సో, నిద్ర ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎప్పుడన్నా హాస్పిటల్‌కెళ్ళడానికి ముందు మనం చేసుకునే మొట్టమొదటి చేంజ్ నిద్ర కరెక్ట్ పడుకోవాలి. ప్రాపర్ మోషన్‌కెళ్ళాలి. వాటర్ సరిగ్గా తాగాలి. టైంకి ఫుడ్ తింటే 80-90% మీరే సమస్యను తగ్గించుకుంటారు. తర్వాత మా దగ్గర రావాల్సిన అవసరం లేదు.